యాదగిరిలో సెకండ్ టెంపుల్ మనం విజిట్ చేసాం. పాసెంజర్స్ అయితే గుడి లోపలికి అయితే వెళ్ళారు. మనం అయితే బయట అవుట్పుట్ అనేది తీయడం జరిగింది. ఈ గుడి తాలూకా హిస్టరీ అనేది మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఫస్ట్ వన్ మనం యాదగిరి గుట్ట అయితే అలా రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అవ్వగానే ఇక్కడ మన పాసెంజర్స్ ని దేవస్థానం ఫ్రీ బస్ అయితే అవైలబుల్ ఉంది. ఆ ఫ్రీ బస్ ఎక్కించడానికి అయితే మనం ఈ యొక్క పాసెంజర్ ని కాంప్లెక్స్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతి 10 minutes కి బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట. ఇంకా అలా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఫైనల్ గా మనకి బస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన పాసెంజర్ బస్ ఎక్కడానికి అయితే ఒక మినీ యుద్ధం అయితే చేస్తున్నారు. ఏదోలాగా మన పాసెంజర్ అయితే బస్ అయితే ఎక్కుతున్నారు. ఇంకా మన కొండపైకి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ మనకి 5 minutes జర్నీ అయితే పడుతుంది. ఇక్కడ కొద్దిగా మన ఘాట్ రోడ్స్ అయితే చూస్తున్నాను కదా. ఇక్కడ కొద్ది ముందు చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఎవరైనా నైట్ టైం వస్తే వ్యూ అనేది ఎంజాయ్ చేయండి. ఇంకా మనం కొండపైకి వెళ్ళగానే ఇక్కడ బస్ స్టాండ్ అయితే చూస్తున్నాం కదా. ఈ బస్ స్టాండ్ లోపల నుంచి అయితే మనకి ఫ్రీ దర్శనం ఏదైతే ఉంటది అక్కడ ఫోన్స్ కూడా లాకర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ ఎవరైనా పైకి కార్ల మీద రావాలంటే ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, ఇంక్లూడింగ్ బైక్స్ కూడా. ఇక్కడ టెంపుల్ పైన అయితే ఫోన్ లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 10 rupees అయితే చార్జ్ చేస్తారు. ఇక్కడ ఫోన్స్ రావులకి అయితే నాట్ అలౌడ్. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం అవైలబుల్ గా ఉంది. ఇక్కడ 150 టికెట్ అయితే చూస్తాం కదా. అండ్ ఇక్కడ 300 rupees టికెట్ కూడా అవైలబుల్ గా కూడా. ఈ టెంపుల్ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ గురించి మన హిస్టరీ అయితే చూసినట్టయితే ఈ ఆలయం లార్డ్ నరసింహస్వామికి అంకితం చేయబడింది. నరసింహస్వామి లార్డ్ విష్ణు యొక్క అవతారం. పురాణాల ప్రకారం యాదర్శి అనే ఋషి ఈ గుట్టపై తీవ్రమైన తపస్సు అయితే చేశారు. ఆయనకి భక్తికి సంతోషించిన నరసింహస్వామి 5 రూపాయలతో దర్శనం అయితే ఇచ్చారనమాట. ఈ 5 రూపాయలు ఏంటంటే జ్వాలా నరసింహ, గండివేరు నరసింహ, యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర నరసింహ. మనకి టెంపుల్ నైట్ టైం అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటే చాలా మంచిగా అయితే పడతాయి. ఇక్కడ మనం టెంపుల్ కి అయితే చూస్తున్నారు కదా. మనం అయితే ఇక్కడ డే టైమ్ లో అయితే చాలా సార్లు విజిట్ చేయడం జరిగింది. మనం అయితే ఫస్ట్ టైం అయితే నైట్ టైం అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడం జరిగింది. అయితే మనకి నైట్ టైం అయితే టెంపుల్ చాలా చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం నెక్స్ట్ టైం నైట్ అయితే ప్లాన్ చేసుకోండి, ఈవినింగ్ అలా వచ్చేలాగా. అలా మన ఎగ్జిట్ గేట్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మనకి మంచి ఫోటో షూట్ అయితే ఉంటది. ఎవరైనా నైట్ టైం వస్తే మాత్రం ఈ ఫోటో షూట్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి. కొద్దిగా మనం ముందుకు వస్తే ఇక్కడ మంచిగా అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఇది ఒక నైట్ టైం మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఇది డే టైం అయితే ఈ ఒక వ్యూ పాయింట్ కూడా మనం చూడలేం. ఇంకా అలా మన పాసెంజర్స్ తో టెంపుల్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది. ఇంకా మనం పాసెంజర్స్ అయితే చూస్తున్నారు కదా గైస్. లో యాదగిరి గుట్ట కూడా చూపించడం జరిగింది. అండ్ దాని హిస్టరీ కూడా మన ఒక పాసెంజర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన డే 2 లో యాత్ర వచ్చేసి బాసరా. అండ్ మన డే 2 లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గాయస్, బాయ్.